గురుగారు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నేను ఉన్నాను విన్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మొత్తం మన గవర్నమెంట్ వస్తే అన్నీ తగ్గిపోతాయి అన్నీ తగ్గించేస్తా అని చెప్పారు. 5 ఏళ్ళు చూసాం. ఒక కరెంటు బిల్లులు కానీ బస్ ఛార్జీలు కానీ గ్యాస్ ధరలు కానీ ఇవన్నీ కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత అసలు జనాల్లోకి వచ్చింది కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఇసుక ఉచితంగా వదలడం కానీ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం కానీ అంటే మార్పు ఏమైనా కనబడుతుందంటారా? ఎలా ఉంది ప్రభుత్వం? కనిపిస్తుంది. బాబు వస్తే బతుకులు బాగుంటాయి. టైం కావాలి. ఆడు తీసిన గోతులన్నీ పోడ్చాలంటే కొన్ని టైం కావాలి. ఏంటంటారు? ఏం టైం అంటారు? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడు అంటారు? లోకల్ ముంచేశాడు. లోకల్ మామూలు ముంచాడే అంటే అన్నం తినేవాడు అన్నం తిన్నాడా? నేను నొక్కేది. నేను నొక్కుతా. ఇక్కడ నేను కోట దక్కే తాగేసి నేను నొక్కుతా. 1,000 కోట్లు ఆస్తులు ఎవడమ్మూడిదే? ఆడు బాబు గడిదా? ఎవడు బాబు గడి సొమ్మని 1,000 కోట్లు ఎకరం 1000 రూపాయలకా దౌర్జన్యంగా మీరు? మీకు అధికారం ఉందా అంటే? కానీ 5 ఏళ్ళు గత 5 ఏళ్ళు అంటే అప్పుడు ఒక అవకాశం ఒక ఛాన్స్ అంటే జనాలు ఇచ్చారు. ఏమంటే పెట్టుకోవాలి కదా. ఇచ్చింది ఎవరు? అప్పుడు అయ్యే గేమ్లు ఇప్పుడు అయ్యే గేమ్లు మార్చారంటే సొంతంగా పుట్టించారే అంటే. అప్పుడు 151 వచ్చినప్పుడు ఈవీఎంలు మంచి 35 సంవత్సరాల ఏకాగ్రహణంగా వెళ్ళిన ఇందిరాగాంధీకే 101 సీట్లు రావడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎడక ముందే అల్లాడిపోయి సాధించాడు పెద్ద ఆయన. అప్పుడు లేదా వీడికి ఎట్టా వస్తాయి? వచ్చి వాళ్ళ నాన్నగారిని చూసి రాజశేఖర రెడ్డి గారు అభిమానం కొద్ది వేశారు. వేసిన అభిమానం ఇప్పుడు ప్రజలు నిన్ను నమ్మేసినప్పుడు వేయలేదు. ఓట్లు వేయలే. గేమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 0-0-0 అన్నాడు. 21 పోటీ చేస్తే 21 చేతి గెలిచాడంటే జనాల్లో ఎదురకం వచ్చింది. వైన్స్దారికి వెళ్తే పోట్లాట, రోడ్డు మీద తాగితే పోట్లాట, పోలీసు వెళ్తే ఇక్కడ పోట్లాట. అవన్నీ ఎదిరించి అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి వచ్చి ఓట్లు వేశారు. అందుకే బాబు గెలిచాడు. అంత సామాన్యుడివి, నీకు తెలిసినంత జ్ఞానం కూడా జనాలు ఆలోచించి ఓట్లు వేశారంట. అంతే. ఈసారి ఓట్లు ఆలోచించే వేశారు. చంద్రబాబు గారు వచ్చాక ఈ అన్నా క్యాంటీన్లు 5 రూపాయల అన్నా క్యాంటీన్లు కూడా రేపు ఆగస్టు 15 నుంచి ఓపెన్ చేయబోతున్నారు. ఇప్పుడు పేదవాడి కడుపు కొట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమండి? మా క్యాంటీన్ అన్ని సచివాలయానికి ఇచ్చుకొని ఇప్పుడు మేము సొంతంగా తయారు చేసి మేము ఇప్పటికెప్పుడు తయారు చేపిస్తున్నాం. నంకలో గర్ల హై స్కూల్ దగ్గర అన్న క్యాంటీన్ రెడీ చేస్తున్నాం మేము. పేదవాడికి అన్నం పట్టెడు అన్నం మంచిదే కదా, మంచి పథకమే కదా, దాన్ని కొనసాగించాలి కదా. సాగించాలండి. వాళ్ళు తోమరిపోతులు బ్లాక్ మనీ చేసి గంజా చేసి రోడ్డు మీద బ్లాక్ మనీగా పందుల్లాగా జనాలకు అర్థం కాకపోతే ఎట్టా చేస్తారా? చివరిగా బాబాయ్, చివరిగా మందు అసలు గత 5 ఏళ్ళు ఏం తాగారో మీకే తెలీదు, ఏ బ్రాండ్ తాగారో కూడా తెలియదు. అప్పలనాయుడు నేలాద్రి పాపినాయుడు కొడుకు అప్పలనాయుడు అంటే తెలుస్తుంది. 150 ఇస్తావా, 130 ఇస్తావా, 200 ఇస్తావా? అయ్యా ఏంటి బాగుండేది? వయసులో ఉన్న కుర్రోళ్ళంతా చచ్చిపోవడానికి కారణం ఆ మందే. నానా మనిషికి ఒక అవకాశం ఇస్తారు. నీకు 151 సీట్ ఇచ్చారు. అన్న క్యాంటీన్ ఉంది, రాజన్న క్యాంటీన్ పెట్టు, జగనన్న క్యాంటీన్ పెట్టు, పెట్టి నలుగురికి పేదవాడికి అన్నం పెట్టు. ఆయన చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ పెట్టాడు. 10 మంది పేదవాళ్ళు తింటారు, నారిడేవాడు తింటాడు, తాపివాడు తింటాడు, కూలివాడు తింటాడు. అందరు కొట్టనింది కదా, నువ్వు దాన్ని ఎందుకు పగల కొట్టాలి? కొనసాగించాలి కదా. తీసాడు సార్, పోనీ దానికి తగ్గట్టుగా ఏమైనా రేట్లు తగ్గించి ఏం రేటు పెట్టించరా? ఇప్పుడు మందు పెట్టాడు, భూము ఈ పేర్లు ఏంటన్నా 130 వెళ్ళి మా మందు పేరు అడిగితే ఎంత ఎంత ఎంతయ్యా నీకు? ఈ పేరు లేదు. 130, 140, 170 ఏంటనేది? పప్పులు కొనలేము, ఒక ఆయిల్ కొనలేము, రైస్ కొనలేము. పేదం పెరిగిపోయిన బండి ఆటో వెనక మీద వెళ్తుంటే 10,000 వేస్తాడు. దాని మరి ఫోటో తీస్తాడు. నెలకు 1,500, 1,800 వస్తుంది. సంవత్సరం మన డబ్బులు మనకి సంవత్సరానికి ఎంత అవుతుందన్నా? ఏది కదా అన్ని ఇదన్న గర్వం అన్న, గర్వం అన్న, మొత్తం గర్వంకి వెళ్ళాడు. ఎప్పుడైనా భగవంతుడు పైన ఉంటాడు. 75 సంవత్సరాలు పెద్ద ఆయన తీసుకెళ్లి జైలు వేసావు. ఏమేమి నువ్వు సాధించావా? ఏం ప్రూఫ్లు చూపించావా? ఒక్క ప్రూఫ్ ఇది చేశాడు, దీనివల్ల మేము జైల్లో పెట్టాము అని అంత జైలుకి వెళ్తే ఇంకోళ్ళు ఇతరులు కూడా జైలుకి వెళ్ళాలి. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, శ్రీలంక నుంచి 10-15 లక్షల మంది వచ్చారు. కసి మీద వేశారు నాన్న. మన ఆంధ్రప్రదేశ్ అట్టుడికి వెళ్ళిపోయింది. ఇక దీన్ని లేకపోతే ఈ పరువు రాకపోతే ఆంధ్రప్రదేశ్ లేదని జనాలు కూడా మంచి తీర్పు ఇచ్చారు. జనాలు ఎట్లయితే ఆలోచించారో ఇప్పుడు గెలిచిన నాయకుడు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకుని మనకు ఓట్లు వేశారు, మనం దాన్ని నిలబెట్టి
నిలబెట్టుకోవాలి అని. ఆయన వచ్చిన దగ్గర నుంచి అమరావతి అని, ఒక పక్క ఇసుక ఉచితం చేయడం కానివ్వండి, లేకపోతే ఇంకోవైపు ఈ పోలవరం మీదని, ఇవన్నీ మంచిదని బాబు ఈ పనులు చేయడం. నానా 100% మంచిది. నువ్వు దాంట్లో నువ్వు 10 రూపాయలు చేసినా నువ్వు మంచివాడివే. దాన్ని కోల్ చేసేసావు కదా. ఇప్పుడు పెద్ద వేసి కట్టాడు నీకు. అది చంద్రబాబు నాయుడు రూపాయ పెద్దలదే కదా నాన్న. అది నీకు పేరు వస్తుంది కదా దాన్ని కొనసాగితే. అలాంటి ఖర్చు సాగింపు చేసి ఆయన జనాల్లో మార్పు వచ్చింది నాన్న. ప్రజలు కావాలని తిరస్కరించారు పక్క ఇంకా జీవితంలో రాడు. సొంత చెల్లెలు నేను ఆ రోజు జగనన్న వదిలిన బాణాన్ని అంది. వాళ్ళ అమ్మగారు ఒక్క అవకాశం, నా బిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి. నారాసురుడు రక్త చరిత్ర అన్నాడు. బాబాయ్ హత్య కేసు. ఇప్పుడు నాస్ట్కి ఏమైంది? సీఎం గా ఉండి ఆయన తేల్చలేడు. 5 సంవత్సరాలు నువ్వు తేల్చలేవు నీ జీవితానికి. అదే నన్ను చేసిన తప్పు చాలా చేశాడు. ఇంకా రాడు. ఇంకా అసలు జలంలో ఆ పార్టీ ఉండదు, ఉండదు ఇంకా. అదేంటి మరి నేను బటన్ నొక్కాను, వాళ్ళ అభిమానం ఇంకా ఉంది. బట్టలు 39% ఓటింగ్ వచ్చిందంట. ఒక 25-30 సంవత్సరాల కిందట అది బట్టన్ నొక్కడం ఇక్కడ నొక్కడం. నేను రూపాయి ఇచ్చాను. ఇప్పుడు ఎవరు కుదరదావు ఎంబడే మార్పు వచ్చేది అంతే. ఇప్పుడు నాకు ప్రజలు చేసి వాళ్ళు సంతోషం గుండె మీద చేసుకొని పోతాను. చంద్రబాబు నాయుడు రావడం దానికి తోడు పవన్ కళ్యాణ్ భగవంతుడు మంచి సపోర్ట్ బాగుంటుందంట బాబు. అంటే ఈ ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు. మీరే చూస్తారు రాబోయే నెల రోజులనే కొన్ని మార్పులు వచ్చాయి, కొన్ని మంచి మార్పులు వచ్చినాయి. ఇంకా మీరే చూస్తారు నాన్న. ఇసుక నాన్న పోలవరం అంటున్నాను. అక్కడికి వెళ్ళాడు వెళ్ళక ముందు 3,000ది ఆయన 2,000ది 3,000 3,000 చేయడానికి 5 సార్లు పెట్టింది. 3,000ది 4,000 నెల ఒకే స్టార్టింగ్ నెలలో చేశాడని మళ్ళా 3,000 ఏది మెయిన్ జూన్ జూలై కలిపి చేశాడు. మరి మహానుభావుడు కదా. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిన కదా బాబాయ్. అసలు అంటే ఇట్లా ఈ వయసు వచ్చాక పని చేసి అలసిపోయి ఉంటారు, ఇక పని చేసుకోలేరు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు రూపాయి ఇచ్చిన తప్పు లేదు. అంతేగాని ఆటో వాళ్ళ నాది ఆటో నాకు ఎందుకు అన్న 10,000, సాకలోడికి ఎందుకు అన్న 10,000, మంగళోడికి ఎందుకు 10,000. మేము ఏదో రోడ్డు మీద వచ్చి రూపాయి తెచ్చుకుంటాం అంతే కదా. ముసలు ఉన్నారు వాళ్ళకి 1,000-1,500 పెంచు. ఆ కొడుకులు చూడరు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు లేని వాళ్ళు వాళ్ళు ట్యాబ్లు మందులు తెచ్చుకొని పోతారుగా. దేనికన్నా పథకం. ఇప్పుడు సామాన్యులు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే రేపొద్దున ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కనుక ఒకవేళ వస్తే మీ ఆటో వాళ్ళకి మాకేం కాదు. మా నాయన చేస్తాను ఏ రూపంగానే మా నాయన చేస్తాడు. ఓ కేసుల పరంగానే ఇక ఆటోలు రోడ్డు మీద పోతాను. ఇలాగే బస్సు ఫ్రీ అయ్యింది. ఈ ఆటోలకి ఏం రాలా. వాళ్ళకి ఏదో రకంగా చేస్తాను మాకు నమ్మకం పక్క 100 చంద్రబాబు నాయుడు ఆలోచన నమ్ముతాను పక్క. మాకు 10,000 అక్కర్లా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను బటన్ నొక్కా అంటారు తప్ప అసలు మన రాష్ట్ర క్యాపిటల్ పేరేంటి, లేకపోతే మనం ఇసుక కానీ లేదా గ్యాస్ అని కానీ కరెంటు బిల్లులని కానీ వీటన్నిటి గురించి ఆలోచించారనుకుంటున్నారా? మీ అభిప్రాయం? అన్నిటి గురించి ఆలోచించే చేశారండి అంతే. జనాలు ఓట్లు అయితే ఆలోచించారు అంతే అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, ఆయన చెప్పినట్టు చేయగలరంటారా? చేయగలరు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? అంత నమ్మకం అంటే ఆయన తెలుసు కదా. ఇప్పుడు ఆయన చేసిన దానికి అంతే. చంద్రబాబు తెలుస్తుందంట బాగా. పెన్షన్ నేను 3,000 నుంచి 4,000 చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా 250 కాదు ఒకేసారి చేస్తా అన్నాడు, చేశాడు. అలాగే 7,000 ఆ రోజున ఇచ్చారు. అలాగే అంటే ప్రతి పేదవాడికి పని చేసుకోలేని వాడికి పెన్షన్ ఇవ్వాలంటారా, లేకపోతే ఆటో వాళ్ళకి అర్జీలకి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం మంచిది అంటారా? వాళ్ళకన్నా కానీ ఇప్పుడు చేసుకోలేని వాళ్ళకి ఇవ్వటమే మంచిది కదా. అట్లాగే మంచిది. అలా గ్యాస్ 3 బండలు ఉచితంగా ఇస్తా అన్నారు. మంచి పథకం అంటారు అది. అంటే లేని వాళ్ళకి మంచి పథకం అంతే. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే అంతే. ఓవరాల్ గా గత 5 ఏళ్ళు ఈ నెల రోజుల పరిపాలన చూస్తే ఒకవైపు అమరావతి అని అభివృద్ధి చేయడం కానీ, లేదా పోలవరం అని శ్వేతపత్రాలు ఇవ్వడం కానీ మీకు తేడా తెలుస్తుందా? బాగా. ఏం తేడా తెలుస్తుంది అంటే ఆయన రాగానే నెల రోజుల్లోనే చాలా వరకు చేసేసారు కదండి. జగన్ గారు వచ్చిన తర్వాత ఏముందని అసలు జనాల్లోకే రాలేదు. అసలు ఎవరిని కలవటం అనేది లేదు. తర్వాత ఏమీ లేదుగా. అంటే సీఎం అయిన తర్వాత ఏం లేదు. సీఎం అవ్వకముందే మార్పు అయితే ప్రజలు గమనించారంటారా? బాగా గమనించాక వేశారు, ఆలోచించి ఓటేశారంటారు. అవును. మరి వాళ్ళ అభిమానం, వాళ్ళ ప్రేమాభిమానాలు ఏమైపోయినాయి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే డబ్బులు ఇస్తే ప్రేమాభిమానాలు వచ్చేస్తాయా? ఏమి రావు. పరిపాలన చూస్తారండి అంతే.